సరే, ఇకపోతే ఈ ఇజ్రాయిల్ ఇరాన్ ఈ యుద్ధం వల్ల గ్యాస్ కొరత బాగా భారీగా ఉంటుంది అనేది బాగా హల్చల్ అవుతుంది. ఇది ఎంత కాదురా బాబు, మన దగ్గర నిల్వలు ఉన్నాయి, సరిపడ నిల్వలు ఉన్నాయి, మేము పెట్రోల్ రేట్లు పెంచము, గ్యాస్ రేటు పొరపాటున 60 రూపాయలు పెంచారు. ఆ 60 రూపాయలు పెంచింది ఇప్పుడు ఇలాగే అంటారు, ప్రభుత్వం మాట మారుస్తుంది. అంటే ఒక భయాందోళనకు, అదిగో పులంటే ఇదిగో తోక అనే చందంగా ఒక భయాందోళనకు లోనయ్యి ఒక నార్త్లో, మన సైడ్ తక్కువే కానీ నార్త్లో గ్యాస్ దిమ్మల కోసం కానీ అలాగే ఈ చమురు నిల్వల కోసం బారులు తీరే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎంతగా చెప్పినా కూడా నెత్తి నోరు కొట్టుకుంటూ అనౌన్స్మెంట్లు అలాగే పత్రికా ప్రకటనలు రిలీజ్ చేస్తున్నా కూడా భయాందోళనలు వేడటం లేదు. మరోవైపు కింద స్థాయి వాళ్ళు లేదు, వీరు అలాగే చెప్తారు గ్యాస్ రేట్ పెరిగిపోతాయి కాబట్టి అని చెప్పి రేటు పెంచేస్తున్నారు. అలాగే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వానికి రెస్టారెంట్ల సమాఖ్య వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు. బాబు, మీరు ఇలా చెప్తున్నా కూడా ఎవరైతే గ్యాస్ డీలర్లు ఉంటారో వాళ్ళు బ్లాక్లో అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. కావాలని మీకు ఫస్ట్ కావాలి, మీకు సిలిండర్లు ఇవ్వాలంటే ఒక్కొక్క దాని మీద ఎక్స్ట్రాగా 200 కూడా ఛార్జ్ చేస్తున్నారట. ఏంటి బయటికి తెలిసే వరకు మధ్యలో బ్రోకర్లు, మీడియేటర్లు, వేరే ఏజెన్సీ వాళ్ళు ఇదంతా వెరసి ఒక్కొక్క సిలిండర్ మీద 1000 రూపాయలు కూడా ఎక్స్ట్రా అవుతుందంట. అంటే ఇదే సమయం, అంటే ఇల్లు కాలిపోతుంటే పేలాలు ఏరుకున్నాడంటే వెనకటికి ఎవడో. సో ఇట్లాంటి పేలాలు ఏరుకునే కాన్సెప్ట్లో కొంతమంది గ్యాస్ ఏజెన్సీలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాయనేది ఒక ప్రధాన వార్త. ఒకసారి ఇక్కడ చూడండి. డిమాండ్ స్వల్పంగా పెరిగినా సరఫరా గొలుసులు బిగుసుకుపోయినా మార్కెట్లో స్పష్టమైన ఒత్తిడితో స్పందిస్తే ప్రస్తుతం ఇరాన్లో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో నేషనల్ క్యాపిటల్ రీజియన్ సహా అనేక పట్టణాలు, నగరాల్లోని ఎల్పీజీ ఏజెన్సీల బయట ఒత్తిడి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, సిలిండర్లు పట్టుకొని, ఎంటీ సిలిండర్ పట్టుకొని బార్లకు తీరారు. ఖాళీ సిలిండర్తో గ్యాస్ ఏజెన్సీల బయట జనం క్యూ. కృత్రిమ కొరతతో బ్లాక్ మార్కెట్లో జోరుగా అమ్మకాలు. కృత్రిమ కొరత అంటే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు ఆ కొరత, లేదు కొరత కానీ. తర్వాత సమృద్ధిగా ఎల్పీజీ నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టీకరణ. చెప్పాను కదా, ఎంత స్పష్టం చేస్తున్నా కూడా వీళ్ళు భయాందోళనకు లోనై ఈ విధంగా చేస్తున్నారు. ఎందుకంటే మారాల్సింది మరలా ప్రజలే. ఆ ఏజెన్సీ వాళ్ళు కానీ, మధ్యవర్తులు కానీ, బ్రోకర్లు కానీ వీళ్ళందరూ మనలో ఒకరే కదా. వీళ్ళు ఏదో క్యాష్ చేసుకుందాం అనే ఉద్దేశంతో చేస్తున్న కక్కుర్తి పనికి ప్రజలు భయాందోళనకు లోనవడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితులు. బట్ భయపడాల్సింది లేదు. మనకి రాబోయే రోజు సరిపడా నిల్వలు ఉన్నాయి. ఇంకొక వారం 10 రోజుల్లో యుద్ధం ముగిస్తే అంతా సర్దుమణిపోతుంది. ఈలోగా మనం సర్దుకుంటాం. మనం నిల్వలు పెట్టుకున్నాం. మరోవైపు రష్యా నుంచి కూడా చమురు తెచ్చుకుంటున్నాం. ఆ చమురుతో రకరకాలుగా గ్యాస్ నుంచి అన్ని రకాలుగా చేయొచ్చు. లిప్స్టిక్లు, వ్యాజ్లైన్లు, కొన్ని రకాల శరీర ఉత్పత్తులు ఇవన్నీ కూడా చేస్తారు. భయపడాల్సిన అవసరం లేదు. నిల్వలు అయితే ఇంకో 5-6 నెలల వరకు ఉన్నాయి. ప్రభుత్వం కూడా రేటు పెంచే ఆలోచనలో కూడా లేదు. ఇది మరొక్కసారి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. సో దీనిపై భయపడాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా వేదికలో వస్తున్న వైరల్ అవుతున్న ఈ అబద్ధపు ట్రోల్స్ని మీరు నమ్మాల్సిన అవసరమే లేదు అని మరొకసారి ఏటీ పల్స్ ద్వారా తెలియజేస్తున్నాం. ఇకపోతే ఇక్కడ ఒక వార్త మనం చూడొచ్చు.